విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రంపచోడవరం డివిజన్ ఆధ్వర్యంలో రంపచోడవరం రూరల్ సబ్ డివిజన్ పరిధిలో గల అడ్డదిగ్గల విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ముందుగా స్థానిక అనంత చక్రరావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ డాక్టర్ బి సత్యనారాయణ, ఆర్థిక సభ్యులు షేక్ బాబర్, టి గాబ్రియల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దివాకర్ మరియు ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ విద్యుత్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ యొక్క సంస్థ అనేటువంటిది ఒక సిజిఆర్ఎఫ్ అంటాం, కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడక్షన్ ఫార్మాట్ కన్జ్యూమర్ కోర్టు, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు. ఇది ఇంచుమించు 2005 నుంచి కూడా పనిచేస్తుంది. 2013 నుంచి మనకు ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి ఈ మళ్ళీ మన బైఫర్కేషన్ నుంచి విశాఖపట్నంలో కార్యాలయం ఉంది. ఇప్పటి వరకు మనకు వచ్చిన కంప్లైంట్లు ఇంచుమించు 8,248 కేసులు వచ్చినాయి. ఇందులో పరిష్కారం చేసినవి 8,149. మా దగ్గర పెండింగ్ ప్రజెంట్ ఉన్నటువంటి 99 కేసులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇవి మాకు జ్యూరిస్డిక్షన్ పాత జిల్లాలంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాకు జ్యూరిస్డిక్షన్ ఉంది. ఈ 5 జిల్లాలు ఇప్పుడు మనకు 11 జిల్లాలు కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే మా జ్యూరిస్డిక్షన్ శ్రీకాకుళం నుంచి అప్ టు ఏలూరు జిల్లా వరకు కూడా మా జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఈ 11 జిల్లాల్లోనూ కూడా మాకు జ్యూరిస్డిక్షన్ ఉంది. ఈ 11 జిల్లాలో మేము క్యాంప్ కోర్ట్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాం. ప్రతి నెల కూడా ప్రతి జిల్లాలో ఏదో కార్నర్కి వెళ్ళి క్యాంప్ కోర్ట్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మాకు వచ్చిన కంప్లైంట్లు 2023లో 536 కేసులు వచ్చినాయి. తర్వాత అవన్నీ కూడా పరిష్కారం చేసేసాం. ఈ సంవత్సరంలో వచ్చిన కేసులు తీసుకున్నట్టయితే 486 కేసులు వచ్చినాయి ఈ సంవత్సరంలో, అంటే కొత్త కేసులు, పాత కాకుండా. సో ఇవి డేటా సంబంధించినటువంటివి. అలాగే అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి తీసుకున్నట్టయితే ఇంచుమించు లాస్ట్ ఇయర్ కలుపుకుని 94 అవేర్నెస్ క్యాంపులు పెట్టాం. తర్వాత నష్టపరిహారం అనేటువంటిది కూడా ఇచ్చేటువంటి రైట్ మాకు ఉంది. కన్జ్యూమర్స్కి ఎక్కడన్నా ఏదన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలని ఏదైనా అన్యాయం చేసినట్టయితే అలాంటి కేసుల్లో నష్టపరిహారం ఇచ్చేటువంటి రైట్ మాకు ఉంది. కాబట్టి అలాంటి కేసులు ఇంచుమించు 107 కేసులు, 107 కేసెస్లో 14,26,650 రూపాయలు మేము నష్టపరిహారం అనేటువంటిది కన్జ్యూమర్కి ఇవ్వడానికి ఆర్డర్స్ అనేటువంటి ఇచ్చిన సందర్భాలు తెలియజేస్తూ ఈ యొక్క డేటాని కూడా తయారు చేసాం. కాబట్టి కన్జ్యూమర్స్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క సిజిఆర్ఎఫ్ని ఉపయోగించుకుని న్యాయం పొందాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, కానీ కోర్టుకు వెళ్తే కాలయాపన అవుతుంది. ఆర్డర్స్ ఎప్పుడైనటువంటిది రావటం అనేటువంటిది ఆలస్యం అవటే కాకుండా డబ్బుతో కూర్చున్న వ్యవహారం, లాయర్ గారి ఫీజు, కోర్టు ఫీజు ఇవన్నీ కూడా అడిషనల్గా ఉంటాయి. మా దగ్గర అయితే ఏ రకమైన ఖర్చు లేకుండా న్యాయం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కోర్టుకు వెళ్ళే ముందు మా దగ్గరకు ఒకసారి వచ్చి ట్రై చేయండి. మీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు వెళ్ళండి. ఒకవేళ మాకు నచ్చకపోతే మళ్ళీ కోర్టుకు రైట్ మీకు ఎప్పుడు ఉంటుంది, అది కాన్స్టిట్యూషనల్ రైట్. కాబట్టి ముందు మా యొక్క రెమెడీని అడ్జస్ట్ చేసుకుని అక్కడ వెళ్ళమని చెప్పి తెలియజేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఎవరైనా డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళిపోతే హైకోర్టు వారే డైరెక్షన్ ఇచ్చి మళ్ళీ మా దగ్గర కేసు వేసుకుని అక్కడ అయిన తర్వాత మా దగ్గర రండి చెప్పని హైకోర్టు వారు కొన్ని ఆర్డర్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కన్జ్యూమర్ కోర్టు అనేటువంటి ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు అంటే మామూలుగా కోర్టు కాకుండా మామూలు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఫారం ఉంది అక్కడ కాకుండా, అలాగే జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ఫారాలు అక్కడ కాకుండా డైరెక్ట్గా మాది కోర్టు ఉందనేటువంటి విషయం చాలా మంది తెలియదు. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కరెంట్ కోర్టు అంటే దాన్ని ముందుగా మీరు అప్రోచ్ అవ్వండి. మీ సమస్య పరిష్కారానికి మాకు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్.